సాంఘికలో నుంచి 9వ పాట. అందరూ కలిసి ప్రభు ఆరాధిద్దాం. ప్రభు జీవంగా ప్రభు స్తుతితో నిన్నే నిన్నే నేను బ్రతుకుతున్నాయా, నీవే నా రాజువయ్యా. కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో నన్ను గమనించిన దేవుడు నన్ను విడిచిపెట్టుకుంటున్నాడు. అందుకని నేను ఆరాధిస్తాను. ఆత్మీయులే నన్ను కొన్నిసార్లు వెలివేసినప్పటికీ, అవమానించినప్పటికీ నీవు నన్ను చేరదీసి ఆశీర్వదించే దేవుడు కనుక నీకు వందనాలయ్యా అంటూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరచబడాడు. సాంఘికలో వచ్చే 9వ పాట నిన్నే నిన్నే నేను. యేసయ్యా 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 అందులో
నిన్నే నిన్నే కొలుకోనయ్యా నీవే నీవే రాజుయా యేసయ్యా ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి ఇప్పుడు మొక్కలు తినను కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పదే, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమె తెలుసుకుంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ప్రారంభించింది. మహాగణులను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసము గలవాడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మిత్రులను తండ్రి, సమాధానానికి అధిపతి అని పేరు కలిగిన వాడు ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు కదా. సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీ దాసకాలంలో అయ్యేటువంటి కనుక మీ చాటును మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడి బలపరిచి దీవించి వాక్యంలో ఉన్న ప్రతి పరమాత్మకమైన ప్రతి సత్యాన్ని బయలుపరిచి మాతో మాట్లాడి దీవించు. నజరేయుడు నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి పిల్లలు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామంలో ఆరాధన వచ్చిన మీ అందరికీ, మన సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, పెద్దలు, యావత్ సంఘానికి, అలాగే ఈ మాటలు మైక్ తరగతుల ద్వారా ఆరాధనలో పాల్గొన్న సత్యపల్లి పట్టణ స్కూల్ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగం దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం కలిగినటువంటి లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. ఇదే భాగాన్ని మార్కు సువార్తకు రాశాడు. ఇదే భాగాన్ని మార్కు సువార్తకు రాశాడు. 7వ అధ్యాయం మీరు కనుక చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు, 24 నుండి 30 వచనాలు మీరు చూస్తే అక్కడ కూడా ఇదే భాగము వ్రాయబడి ఉన్నది. ఈ 4 సువార్తల్లో 2 సువార్తల్లో ఇదే భాగము మరి వ్రాయబడి మనం చూస్తాం. ఏమిటి అసలు ఈ భాగంలో ఏమవుతుంది అని మనం చూస్తే, ఇక్కడ ఒక స్త్రీ తన కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతూ వేదనలో ఉంది. ఈ స్త్రీ గురించి కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 2 లేఖన భాగాల్లో, తర్వాత కొన్ని మరి పుస్తకాల్లో వాటన్నిటిని క్రోడీకరించుకొని వీటి గురించి కొన్ని విషయాలు ఆమె గురించి వ్రాయబడి ఉన్నది. అదేమిటంటే పిల్లరా, మరి ఈ స్త్రీ ఈమె సురోఫెనికయ దేశస్థురాలు అని రాయబడింది. అనగా సిరియా అను దేశంలోని ఫెనికే అను భాగమందు ఈ స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈమె గురించి కొన్ని మాటలు ఏమని ఉన్నాయంటే, జాతిని బట్టి ఆమె కనానీయురాలు, జాతిని బట్టి ఆమె కనానీయురాలు, గ్రీకు భాషను మాట్లాడే హెలెనీయురాలు ఈ స్త్రీ. అదే కాకుండా
ఆమె దేశమును భాషయు జాతియు తెలియజేయబడుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గలిలయ నుండి ఈ ప్రాంతానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. చూడండి ఎక్కడికి వచ్చాడు ఆయన? తూరు సీదోనీయుల ప్రాంతానికి వచ్చాడు. ఇవి రెండు కూడా ముఖ్య పట్టణాలు ఆ ప్రాంతంలో. ఈ యొక్క మీరు కనుక చూస్తే ఈ సిరియా దేశంలో ఇవి రెండు కూడా ముఖ్య పట్టణాలుగా ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా అయితే గమనించండి, ఈ రెండు పట్టణాలు కూడా దీస్ వర్ జెంటైల్స్ సిటీస్. ఈ రెండు పట్టణాలు కూడా మరి యూదులకు సంబంధించింది కాదు, ఇశ్రాయేలులకు సంబంధించింది కాదు. ఈ రెండు కూడా అన్ని పట్టణాలు. దీనిని బట్టి చూస్తే ఈ స్త్రీ ఒక అన్యురాలు, క్రైస్తవురాలు కాదు, యూదురాలు కాదు. ఈ స్త్రీ బహు వేదనతో తన కుమార్తె బహు భయంకరమైనటువంటి దురాత్మ చేత పట్టి పీడింపబడుతూ ఉంది. ఈ రెండు సువార్తలో మనం చూస్తే వివరంగా అయితే లేదు. అంటే ఒక్క మాట చెప్పింది నాకు ఏమిటంటే బహు బాధపడుచున్నది, బహు వేదన పడుచున్నది అని యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతం నుండి ఈ యొక్క తూరు సీదోను ప్రాంతానికి పట్టణానికి వచ్చాడు. ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని గమనించి ఆ స్త్రీ విని అక్కడికి వచ్చింది. ఎంతో వేదనతో దురాత్మ పట్టి అపవిత్రాత్మ పట్టిన తన కుమార్తె, బైబిల్లో ఒక మాటగానే చిన్న కుమార్తె అని రాయబడింది మార్కు సువార్తలో. చిన్న కుమార్తె అంటే మరి వయసులో చిన్నదో లేకపోతే తన సంతానంలో చిన్నదో మనకి క్లారిటీ అయితే ఎక్కడ రాయబడదు. కానీ ఒకటేంటంటే చిన్న కుమార్తె అని రాయబడింది. అంటే అమ్మాయి చిన్నది కావచ్చు బహుశా. ఏదేమైతేనే ఒక్క మాట మనం అర్థం చేసుకుంటాం. ఏమిటంటే ఈ చిన్న కుమార్తె అపవిత్రాత్మ బట్టి చాలా బాధపడుతూ ఉంది. కొంతమంది అపవిత్రాత్మలో పట్టినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెప్పారు. అయ్యా మా కుమారుడు ఇలాంటి మా కుమార్తెని బాగుంచు. ఎందుకంటే వీళ్ళు తరచు ఈ దురాత్మ పట్టిన నా కుమారుడు లేక నా కుమార్తె దురాత్మ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు అగ్నిలో చేస్తుంది. అంటే ఎప్పుడు కాలి చచ్చిపోతారో తెలియదు, ఎప్పుడు కాలి చనిపోతుందో తెలియదు, ఎప్పుడు నీళ్ళలో పడితో చేస్తుందో తెలియదు, పడవలు చేస్తా ఉంది నీళ్ళలో. అంటే ఎప్పుడు ఊపిరాడగా చచ్చిపోతాడో తెలియదు. ఇలా కొంతమంది కొన్ని సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అపవిత్రాత్మ పట్టినటువంటి తమ పిల్లల గురించి చెప్పిన సందర్భాలను చూస్తే అలా ఉన్నాయి. బహుశా ఈ చిన్న పాపను కూడా అపవిత్రాత్మ మరి చంపాలని, దురాత్మ ఇప్పుడు కూడా మంచి చేయాలని చూడదు, చంపాలని చూస్తుంది. కనుక ఈ స్త్రీ తన కుమార్తె కనుక ఎంతో వేదనతో, బాధతో, దుఃఖ సాగరంలో ఎంతో మరి అంగలాపుతో ఉన్నటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకుని విని వెంటనే రాయబడింది మాట చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా చేసే దగ్గరకు వచ్చింది. ఈ ఆపత్కాలంలో ఉన్న నన్ను ఆపత్కాలుడైనటువంటి యేసయ్య మాత్రమే నన్ను బాగు చేయగలడు, ఆపత్కాలంలో నన్ను విడిపించగలడు, దుఃఖ సాగరంలో ఉన్న నన్ను విడిపించగలడు. నా కుమార్తెను పట్టినటువంటి ఈ అపవిత్రాత్మను దాని నుండి విడుదల దయచేవాడు, స్వస్థపరచువాడు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి యేసయ్య మాత్రమే నన్ను, నా కుమార్తెను బాగు చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, తన కుమార్తె బాధలో ఉంటే ఈమె బాధతో లేదా ఉంది. అందుకని అంటుంది ఆ స్త్రీ, నన్ను కరుణించుము దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అంటూ. రెండవది, నా కుమార్తెకు పట్టిన అపవిత్రాత్మను తొలగించండి.
మన కుటుంబంలో చాలా మంది సమస్యలు, రకరకాల వేదనలు, బాధలు, అవసరతలు చాలా మందికి ఉంటాయి. నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, మనందరికీ ఉంటాయి. దేవుడు బిడ్డలా అయితే మీరు ఒక మాట గ్రహించాలి. ఈ భాగానికి నేను దేవుడి దగ్గర ఎన్నుకున్న అంశం ఏమిటంటే, ఆశీర్వదింపబడిన అన్యురాలు. ఆశీర్వదింపబడిన అన్యురాలు. ఆమె క్రైస్తవురాలు కాదు, గమనించాలి మాట. యూదురాలు కాదు, విశ్వాసురాలు కాదు, దేవుడిని తెలియని జనాంగాన్ని. ఈ స్త్రీ ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. తన కుమార్తె బాధలో అపవిత్రాత్మతో పట్టి పీడింపబడుతూ బహు భయంకరమైన వేదనతో ఉన్న ఆ స్త్రీ తన కుమార్తె బాధను చూసి తట్టుకోలేక ఆమె కూడా బాధతో, వేదనతో, కన్నీళ్లతో ఎన్నోసార్లు అనుకుంటాను ఆమె అన్యురాలు కాబట్టి భూత వైద్యుల దగ్గర కూడా వెళ్ళుకొచ్చాను. దయ్యం వెళ్ళగొట్టించుకోవడం అవలేదు. మరి ఎంత భయంకరమైన అపవిత్రాత్మ దెయ్యమో ఈ దయ్యం, ఆ పాపం పట్టిన దయ్యం విడిచిపోవట్లా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యం మాత్రం ఆ పాపం విడిచిపెట్టట్లా. చాలా బాధలో ఉంది ఈ స్త్రీ, వేదనతో ఉన్నది. అయితే గమనించాలి, ఈ అన్యురాలైన ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఆశీర్వదింపబడి వెళ్ళింది. అంటే దాని అర్థం ఒక మాట చెప్పాలంటే, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దురాత్మ వెళ్ళిపోయింది, వెళ్ళగొట్టబడింది. ఆమె విశ్వాసాన్ని బట్టి సంతోషంతో, ఆనందంతో గంతులు వేసుకుంటూ ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ కుమార్తె బాగుపడింది. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ మధ్యలో ఏం జరిగింది? ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత అంగలార్పుతో వచ్చినటువంటి ఈ స్త్రీ ఇప్పుడు సంతోషంతో, ఆనందంతో కేకలు వేసుకుంటూ తిరిగి వెళ్ళింది. ఏంటి కారణం? ఏం చేయబట్టి ఈ స్త్రీ? మధ్యలో జరిగినటువంటి సంఘటనలు ఏం జరుగుతాయి? అదే అన్నమాట ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఒకటి వినండి, ఇక్కడ ఈ భాగంలో ఒకే ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన అనే మాట గుర్తుపెట్టుకో. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి మనం అడగడం. ఈనాడు నీవు, నేను, మనందరం కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడడానికి ఆయన అడుగుతాం. ప్రార్థనలో ఖచ్చితంగా ఎవరైనా సరే, నీవైనా, నేనైనా, ఇంకెవరైనా మనం అడుగుతాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి అడగడానికే వచ్చింది. ఏమనంటే, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, బహు వేదన పడుతుంది, బహు బాధపడుతూ ఉంది, ఆమెను బ్రతికించు, స్వస్థపరచు. వచ్చింది ఆశతో, అడగడానికి వచ్చింది. అయితే వినండి, ఈ అన్యురాలైన ఈ స్త్రీ ఆశీర్వదింపబడి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం చేసింది ఈ స్త్రీ? నీవు, నేను ప్రాంతంలో ఏం చేయాలో ఈ అన్యురాలైనటువంటి స్త్రీ మనకు నేర్పిస్తూ ఉంది. ఏమేమిటో చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటిది అసలు ఏం చేసింది ఈ స్త్రీ? ఒకటి, ఆమె ఆశతో వచ్చింది యేసయ్య దగ్గరికి. ఆశతో వచ్చింది. ఏంటి ఈ ఆశ? ఆమెకు ఒక అవసరత ఉన్నది. ఏంటి అవసరత అంటే, తన కుమార్తె ఎలాగైనా బాగుపరచబడాలి, స్వస్థత చెందాలి, ఒక ఆశ ఉన్నది. యేసయ్య దగ్గరికి వస్తే ఇదిగో ఎవరు బాగు చేయలేనటువంటి మరి స్వస్థత, యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుంది, నా కుమార్తె బాగుపడుతుంది అనే ఒక అవసరతతో, ఆశతో వచ్చింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. అత్యాశ కలిగి ఉండడం ప్రమాదకరం. అంటే ఇతరులను కావాలని కోరుకోవడమే తప్పు. ఆశలో తప్పు లేదు. ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంది. వారి వారి పరిస్థితులను బట్టి ఎవరు ఆశ పడుతుంది. నీ ఆశ లేదు, నా ఆశ. అంతెందుకు దావీదు భక్తుడు ఉన్నాడు, ఆయన ఒక ఆశ ఉన్నది. ఏమిటి
మీరు కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి 27వ సంకీర్తన 4వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను అంటాడు. ఆయన ఆశ ఏమిటంటే, దావీదు యొక్క ఆశ దేవుని మందిరములో నిత్యము బ్రతకాలన్నదే ఆయన ఆశ, కోరిక. ఆశకు మరొక పర్యాయ పదం కోరిక. ఆశ, కోరిక, అదే ఆయన ఆశ, ఆయన కోరిక. అది నిత్యము దేవుని మందిరంలో గడపాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఒక ఆశ ఉన్నది. ఏమిటి ఆ ఆశ? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అంటాడు. నేను వెడలిపోయి అంటే ఈ భూమి మీద నుండి యేసయ్యతో ఉండాలనేటటువంటి ఆశ నాకు ఉన్నది. ఆయన ఆశ. ఎవరు ఆశ వాళ్ళది? ఈనాడు మీకు ఒక ఆశ ఉన్నది. ఏంటది? సంఘముగా ఒక మంచి కాపురి మాకు వస్తే బాగుండు. ఆశ తప్పులేదు దాంట్లో. మాకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఏ మంచి సంఘం మాకు దొరికితే బాగుండు. మంచి ఆశ మాకు ఉంటుంది. ఎవరు ఆశ? మాకే. కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాసిన ఉంటారు, మంచి మార్కుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ. పాస్ అయితే మా నాన్న ఒక బైక్ కొనిస్తాడు, ఒక కారు కొనిస్తాడు, లేకపోతే ఇంకేదో కొనిస్తాడు. ఆశ తప్పులేదు, ఆశ మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, మీరు చూస్తే ఏముంటుందంట? క్రీస్తునందు దేవుని బిడ్డలారా 107వ సంకీర్తన 9వ వచనంలో ఇలా ఉంది, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని రాయబడుతుంది. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుడు మీ ఆశను, నా ఆశను, మనందరి ఆశను తీర్చునుగాక. మన ఆశలు తీర్చునుగాక. ఈ స్త్రీ వచ్చింది ఆశతో. ఏమిటి ఆశ అంటే, నా కుమార్తె బాగుపరచబడాలి, ఎట్లయినా ఈయన నా కుమార్తెను బాగు చేస్తాడు. ఆశతో వచ్చింది. అయితే వినాలి దేవుని బిడ్డలారా, నేను మనందరం ఆశతో వస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈ ఆశలు తీర్చబడడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వచ్చి, నిన్ను నీ ఆత్మీయుల దగ్గర నుంచి నీకు అవమానాలు వస్తాయి, అన్యుల దగ్గర నుంచి నీకు అవమానాలు వస్తాయి. నమ్మండి మాట. నీకుంది కోరిక, ఆశలు బాగానే ఉంది, ఆశతో వస్తారు, కానీ వెంటనే జరగవు. సమయం పడుతుంది. అంతెందుకు, నీవు ఏ దేవుడైతే బాగు చేస్తాడో, నా ఆశలు నెరవేర్చాలని వస్తావో ఆయనే కొన్నిసార్లు పట్టించుకోరు, అసలు మాట్లాడతాడు. ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి. ఒక మాట గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి ఎంతో ఆశతో వస్తున్న నీవు ఒక సత్యాన్ని గుర్తెరగాలి. ఏంటా సత్యం అంటే, ఆయన దగ్గరకు వచ్చే ప్రతి బిడ్డ దేవుడు గొప్పగా ఆశీర్వదించాలన్నదే ఆయన చిత్తం, గొప్పగా దీవించాలన్నదే ఆయన చిత్తం. ఊహించని రీతిగా నువ్వు అడిగి ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు ఆయన. ఈ మాటను గ్రహించు సత్యం. అయితే ఒకటి, నిన్ను అత్యధికంగా ఆశీర్వదించే ముందు దేవుడు నిన్ను పరిశోధిస్తాడన్న సత్యం మర్చిపోకూడదు. అబ్రహాము జీవితంలో మనం అదే చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో మీకు తెలుసు నేను చదివించట్లేదు, కానీ ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకో. ఆయన్ని ఆశీర్వదించే ముందు చివరిసారిగా ఒక పరిశోధన చేశాడు. ఏమిటది? నీ సొంత కుమారుడిని, నీ ఏకైక కుమారుడిని, నీకు ఎంతగానో ప్రేమిస్తాను, నీ కుమారుడిని నాకు బలిగా కాదు, దహన బలిగా. అది గుర్తుపెట్టుకోవాలి. బలి వేరే, దహన బలి వేరే. బలి అంటే అటు పోసి పడేయడం, దహన బలి అంటే తీసి మెడ తీసి కాల్చివేయడం. బహుభయంకరమైన పరిస్థితి అది. అంత
దేవుడు ఆశీర్వదించాడు. మీకు తెలిసి విషయాలు మీరు కూడా చదువుకోవచ్చు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ సత్యాలన్నీ అక్కడ ఉన్నాయి. అయితే వినండి, సైతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. సైతానుడు ఎందుకు శోధిస్తాడంటే మనల్ని నశింపజేయడానికి, కానీ దేవుడు మనల్ని పరిశోధిస్తాడు ఎందుకంటే ఉన్నత స్థితిలో మనల్ని ఉంచడానికి, అత్యధికముగా ఆశీర్వదించడానికి ఆయన మనల్ని పరిశోధిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు. ఈ స్త్రీ ఎంతో ఆశతో వచ్చింది ఇప్పుడు యేసయ్య దగ్గరికి. ఆయన బాగుపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని ఆలస్యం చేయకుండా వెనువెంటనే వచ్చింది యేసయ్య దగ్గరికి. అయితే ఇప్పుడు ఏం జరిగింది దానికి? ఇది రెండోది మనం చూడబోతున్నాం. మన ప్రాంతంలో ఈ విషయాలు గ్రహించాలి. ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించి, ఒక అన్యురాలు మనకు నేర్పిస్తున్న సత్యాలు ప్రియులారా, మీరు ఈ విషయం మర్చిపోకండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాల్లో ఉన్న సత్యాలను మాత్రమే మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఒకటి, ఆశ కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆశ కలిగి ఉండాలి, తప్పు లేదు దాంట్లో. ఇక రెండోది మనం చూద్దాం. పిల్లల 22వ వచనం చదవండి. ఏముంది అక్కడ? మొదటి భాగం, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అసలు చెప్పాలంటే అంత ఎఫెక్టివ్గా మనకు కనపడలేదు. నా కుమార్తె దయ్యం బట్టి వాడు బాధపడుతుందయ్యా అని కేకలు వేసింది. కానీ క్లారిటీగా మాకు లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో క్లారిటీగా ఉంది. గమనించాలి. ఇది క్రొత్త నిబంధన మొట్టమొదటిగా రాయబడిన భాష ఏంటంటే గ్రీక్ భాష. అందులో నుండి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో నుంచి అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. కాబట్టి కొన్ని విషయాలు సరైనటువంటి రీతిలో తర్జుమా చేయబడలేదు, అర్థవంతంగా మనకు కనపడదు. కానీ క్లారిటీగా ఇంగ్లీష్లో ఒరిజినల్గా గ్రీక్ భాషలో నుంచి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. అందుకని బాగా అర్థవంతంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి నేను మీ వరకు చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వాళ్ళు చూడండి ఏముంది అక్కడ. ఇలా ఉంది అక్కడ. A Canaanite woman from that vicinity came to him, crying out, Lord, son of David, have mercy on me. My daughter is suffering terribly from demon possession. ఆ మాట గమనించాలి. ఏమంటదట? క్రయింగ్ అవుట్. క్రయింగ్ అవుట్ అనే మాట గమనించాలి. అది మామూలుగా ఏడవడం కాదుంటది. అందుకనే నేను ఈ మాట రాసుకోవడం జరిగింది. అంగలార్చింది. ఏడవడం వేరే, అంగలార్చడం వేరే. అంగలార్చడం అంటే కేకలు పెట్టి కన్నీళ్లు విడిచి, ఇక నీవే నాకు దిగ్గయ్యా, నువ్వు లేకపోతే ఇంకెవరు లేరు నాకు, నువ్వు నా కుమార్తెను బాగు చేయి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె అపవిత్రాలను బట్టి బహువేదన పడుచున్నది, బాధపడుచున్నదయ్యా, స్వస్థత కలుగు చేయి, నీవే నాకు దిక్కు, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు ఆయన నాకు సహాయం చేయి. మొదటి పాట ఇంగ్లీష్ బైబిల్ చాలా చక్కగా ఉంది. క్రయింగ్ అవుట్, అంగలారుస్తూ అంగలారుస్తూ కేకలు వేస్తూ ఆ స్త్రీ. ఆ పక్కన ఉన్న శిష్యులు తట్టుకోలేకపోయారు. ఆ కేకలకి, ఆ ఏడుపుకి పక్కన ఉన్న శిష్యులు తట్టుకోలేకపోయారు. ఇదే ఏడుపు, ఇదే చంపేస్తుంది అసలు మరి. అంటే అంతగా కన్నీళ్లు విడిచి వేదనతో బాధతో ఆ స్త్రీ అంగలార్చింది. క్రీస్తునందు ప్రియ దేవుడు, అన్యురాలైన ఆ స్త్రీ ఆశీర్వదింపబడి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆశతో వచ్చింది. నీవు నేను ఆశతో రావాలి, ఆశతో అడగాలి దేవుడిని. రెండవది, మన ప్రార్థనకి జవాబు రావాలంటే అంగలార్చడం చాలా ప్రాముఖ్యం. మీకు తెలియదు ఏమి లేదు.
దేవుడు మందిరానికి వచ్చింది. అన్న సంతానం లేదు. ఏం చేసిందానే ఓరక, అయ్యా నువ్వు మాకు సంతానం దయచేయని ఇంటికి ప్రార్థన చేసుకుని వెళ్ళాల. దేవుడు ఆ వాక్యంలో ఉన్న మాట, బహు దుఃఖాక్రాంతురాలై కన్నీళ్లు విడుస్తూ దేవుని మందిరంలో తన ఆత్మను కుమ్మరించింది. అంటే అంత వేదనతో, బాధతో, కన్నీళ్లు విడుస్తూ, అంగలార్చుతూ ప్రార్థన చేసింది. కాబట్టి ఒక్కరిని అడిగితే 6 మందిని, 1/2 మందిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలా, ఒక సత్యం మాత్రం ఎవరు మర్చిపోకూడదు. మీ జీవితంలో ఏదైనా సరే, ఏదన్నా జరగాలి మీ జీవితాలు అంటే అంగలార్పు చాలా ప్రాముఖ్యం. అంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే ఇంకా దానికి తిరుగులేదు. ఏదైనా దేవుడు ఇస్తాడు. హిజ్కియా జీవితంలో మనం తెలియని దేవుడు చెప్పండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యాన్ని బాగు చేశాడు, స్వస్థనిచ్చాడు. ఇలా 5 ఉన్నాయి వాగ్దానాలకు ఆశీర్వాదాలు. అవన్నీ చెప్పరు. కానీ ఒకే ఒక మాట సత్యం ఏంటంటే, అంగలార్పు వలన ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే మనమే అసలు మన పిల్లలు బాధపడతా ఉంటే తట్టుకోలేము. మనం వెంటనే వారికి సహాయం చేస్తాం. అంతెందుకంటే ఒక మాట చెప్తున్నా, చిన్న ఉదాహరణ. 5 కుమార్తెలు మాస్టర్ గారు నన్ను ప్రేమించి నిర్మించారు. అందులో 3వ అమ్మాయి తెలుసు, ప్రిన్సీ నక్షత్రం. ఒకరోజు నేను జాగింగ్ అని వెళ్తా ఉన్నాను. తెల్లవారుజాము ఒకసారి సిస్టమ్ క్రీస్తు నందు దేవుడు బిడ్డలారా, విషయం ఏంటంటే నేను జాగింగ్ వెళ్తున్నప్పుడు అమ్మాయి, డాడీ నాకు అరటిపండు కావాలి, చాలా ఇష్టం అమ్మాయికి అరటిపండు అంటే చాలా ఇష్టం. నాకు అరటిపండు కావాలి డాడీ అంటే నేను ఒక మాట చెప్తాను, అమ్మాయి తీసుకొస్తాను నీకు, కానీ మోకాలు ఉండి ప్రార్థన చేసి తీసుకొస్తాను. నమ్మండి, చిన్న పాప అండి, సంవత్సరం పాప, సంవత్సరమే ఉన్నాయి అమ్మాయికి వయసు. అక్కడే గడప మీద ఉండి, అక్కడే మోకాలు ఉండి, మరి ఏం ప్రార్థన చేసిందో తెలియదు కానీ మొత్తానికి అయితే ప్రార్థన చేసింది. నాకు గుండె వగిలిపోయిన పని అసలు కరిగిపోయింది హృదయం. మీరు నమ్మండి, జాగింగ్ తర్వాత ముందు అన్ని కూడా తీసుకొచ్చి అమ్మాయికి ఇవ్వాలి. మొత్తం తిరిగి అది ఎక్కడ దొరకలేదు. ఆ టైంలో తెల్లవారుజాము కదా, ఎక్కడ దొరకలేదు. మొత్తానికి తిరిగి వస్తే అక్కడికే వచ్చింది అరటిపండు బండి. ఎప్పుడు వాటిని ఒక 1/2 డజన్ తీసుకెళ్ళి వాటిని 2 డజన్ అరటిపండు తీసుకున్నా తిన్నాను. ఎందుకు ఈ మాట చెప్తుందంటే పిల్లరా, మన పిల్లలు ఏమన్నా అడిగితే వారికి వెనువెంటనే ఇస్తామే. మరి మన పాపతండ్రి దేవుడు కన్నీళ్లు విడిస్తే, అయ్యా నాకు ఇది కావాలంటే దేవుడు నీకు సహాయం చేయకుండా. దేవుడు మీ కన్నీళ్లు తుడుచును గాక, మీ ప్రార్థనలకు జవాబు దయచేయును గాక. ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. అన్ని రాబోయేటువంటి స్త్రీ ఆశీర్వదింపబడి వెళ్ళడానికి కారణం, 2వ కారణం అంగలార్చింది. ఇది 2వ. 3వ చూసుకున్నప్పుడు తొందరగా చూద్దాం. 3వ, ఎందుకు అది రాలే కానీ ఆశీర్వదింపబడి వెళ్ళిందా? ఏంటి కారణం? 3వ చూడండి పిల్లలు, చాలా ప్రాముఖ్యమైన విషయము మీతో పంచుకోబోతున్నాను, అర్థం చేసుకోవాలి. 3వది చాలా ప్రాముఖ్యమైన విషయం. 25వ వచనం చూడండి దయచేసి. 25వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా మాకు సహాయం చేయమని అడిగాడు. అయినను అనే మాట గమనించాలి మీరు. అయినను అనే మాట గమనించాలి. అయినను అంటే ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగిందంటే అవమానం జరిగింది. ఏం అవమానం జరిగింది? తన కుమార్తెకు పట్టిన దురాత్మ యేసయ్య పరమవైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా కుమార్తెకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొడతాను.
యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు మీరు చూడండి. ఆ మాట నేను మీకు చదువుతున్నాను, గమనించండి. దయచేసి చూడండి, దయచేసి చూడండి. 23వ అధ్యాయం 23వ వచనం గమనించండి. 23వ వచనం మొదటి భాగం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినదో చెప్పలేదు. ఇంత ఆశతో వచ్చి ఇంత వచ్చి ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడాలి అంటే యేసయ్య కన్నుడా, ప్రార్థన ఆలకించిన దేవుడా, జవాబు ఇవ్వని దేవుడా, అంత కఠినంగా ఆయన ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు? ఒక్క మాట మాట్లాడు. మీరు నేను కొన్నిసార్లు కొంతమంది మాతో మాట్లాడకపోతే అదే పెద్ద శిక్ష. అవునంటారా కాదు? ఇంట్లో చూడండి, తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల మీద అడిగి మాట్లాడు, పిల్లలు కూడా కొన్నిసార్లు అక్కడ మనం ఇచ్చిన మాట్లాడు. ఎందుకంటే అదొక బాధ. మనకు చాలా ఇది మాట్లాడలేదు, ఇంత మౌనంగా ఉన్న బాధ బాధ అసలు మనసులో. ఈ స్త్రీకి కూడా చాలా బాధ లేదు. నేను ఎంత బాధపడుతుంటే, ఇన్ని కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, ఇంత ఆశతో వస్తే ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే శిష్యులు ఏం చేశారు? ఇదే 23వ వచనం రెండో భాగంలో చూడండి, నేను చదువుతున్నాను. 23వ వచనం రెండో భాగం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను వదిలివేయమని ఆయనను వేడుకొనగా. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, యేసయ్యను వేడుకుంటున్నారు. ఏదయ్యా ఈ గోల చచ్చిపోతున్నాం, ఈమె అరుపు వినలేకపోతున్నాం, పంపించేయండి అయ్యా, పంపించేయమంటావా? సెలవు ఒక మాట చెప్పు, అసలు ఎందుకు పంపించేస్తావేమి అంటున్నాము ఆ మాట. ఈ స్త్రీ వింటా ఉంటారు మాట. ఇంతకన్నా అవమానం ఏముందండి చెప్పండి? చాలుగని వచ్చావని ఏడుకున్నావు కదా, అసలు ఎవరు అసలు వచ్చి కేక పెడుతున్నావు, నీకు మాకేం సంబంధం అన్నట్టు చూస్తున్నారు శిష్యులు. ఎందుకంటే శిష్యులు అన్యులను పట్టించుకోరు. క్షమించండి, యూదులు అన్యులంటే అసహ్యం వారు. స్త్రీలన్నా అన్యులన్నా అసలు అసహ్యించుకుంటారు యూదులు. క్రిస్టియన్ దేవుడు పెట్టారు. అందుకనే ఎందుకని మన అన్నిరాలు ఇంట్లో చేయడం అడుగుతా ఉంటే ఏమి అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎంత అవమానం అండి ఆ స్త్రీ, ఎంత అవమానం పరిస్థితి గమనించండి. నేను ఇందాక అది చెప్పాను, మనల్ని చాలా మంది అవమానిస్తారు కొన్నిసార్లు. ఆత్మీయులు అన్నిలు చుట్టుపక్కల ఉన్న అన్నిలు కూడా నేను అవమానపరుస్తారు. అంతెందుకు కొన్నిసార్లు దేవుడు కూడా నిన్ను అవమానపరిచినట్టుగా ఉంటుంది పరిస్థితి. అంతేగాని ఆయన అవమానించడం కాదు, నిన్ను పరీక్షించడానికి, పరిశోధించడానికి. ఈ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. యేసయ్య దగ్గరకు వస్తున్న నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. కరుణామయుడు అయిన నీకు తప్పకుండా ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే దేవుడు బిడ్డలారా ఈ మాటలు గ్రహించాలి. ఇది రెండవది. మూడవది ఇంకేం జరిగింది దేవునికి చూడండి. ఏం జరిగిందో 24వ వచనం చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నోరు తెరిచి అంటున్న మాట ఆమె అంటున్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదనెను. ఎంత క్లారిటీగా ఆమెకు చెబుతున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? అసలు నీకు మాకు ఎటువంటి సంబంధం లేదమ్మా, నీవు అన్యురాలివి. నేను పంపబడింది ఇశ్రాయేలుల కోసమే, నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలుల కోసమే, వారికి మాత్రమే సహాయం చేయడానికి నేను వచ్చాను, నీ కోసం రాలేదు అని అన్నాడు. ఇంకా ఎంత గుండె పగిలిపోయి దాన్ని చెప్పండి, ఎంత అవమానం చెప్పండి. అయితే దేవుడు బిడ్డలారా, యేసయ్య మంచి దేవుడు. అందుకనే కీర్తన
గ్రంథం ఉత్తరప్రదేశ్ భాగంలో 50 సంకీర్తనలో మనం చూస్తాం. ఒక మాట ఉంటుంది, ఏముందంటే 50 సంకీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని రాయబడింది. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు విడిపించేదను. మరి ఆయన అబద్ధం మాట్లాడతాడు ఇక్కడ కాదు. ఇంకొక మాట కూడా మీకు నేను చూపిస్తాను, చాలా ప్రాముఖ్యమైన మాట. కీర్తన గ్రంథం 145వ సంకీర్తన 9వ వచనం మొదటి భాగం. కీర్తన గ్రంథం 145వ సంకీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి అంటే అన్యులకు కూడా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు ఉపకారి అని సత్యము గ్రహించండి. ఆయన కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే, వారికి మాత్రమే ఉపకారం కాదు, మన అందరికీ, మీ అందరికీ కూడా ఉపకారం చేసే దేవుడు. ఆయన అపకారం చేసే దేవుడు కానే కాదు. మరి ఎందుకు ఇంత కఠినంగా ఆయన వ్యవహరిస్తున్నాడంటే ఆమెను పరిశోధిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు, కృపా సత్య సంపూర్ణత కలిగినటువంటి దేవుడు ఆమెను పరిశోధిస్తున్నాడు. ఇంకా ఎంత అవమానాన్ని భరిస్తుంది, ఇంకా ఎంతవరకు ఈమె ఎదురు చూస్తుంది, ఇంకా ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటుంది, ఈమె విశ్వాసాన్ని సడలిపోతుందా, లేకపోతే నేను ఈమెకు సహాయం చేయగలనన్న నమ్మకం, విశ్వాసం ఉందా లేదా పరిశోధిస్తున్నాడు. ఆమెను పరీక్షిస్తున్నాడు. గమనించు దేవుడు బిడ్డ, ఆ స్త్రీ ఆమె మరి అవమానాన్ని కూడా దిగమింగుకొని ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నది. ఏమిటంటే అది, ఈయన నన్ను, నా కుమార్తెను బాగు చేయగలడు. గమనించండి. అయితే ఇప్పుడు ఏమైంది, అయినను ఈ అసలు విషయానికి మనం వస్తున్నాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది ఆ మాట, ద వుమెన్ కేమ్ అండ్ knelt బిఫోర్ హిమ్ అన్నది. అంటే మోకరిల్లింది యేసయ్య దగ్గరికి. అయినను అంటే అవమానాలు వస్తున్నప్పటికీ ఆమె అయినను వాటన్నిటిని మనసులో పెట్టుకోవాలి. నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన, శిష్యులు అవమానపరుస్తున్నాడు, వాళ్ళ అవమానపరుస్తున్నాడు, ఇవే మనసులో పెట్టుకోవాలి. అయినను వచ్చి మోకరిల్లింది. అందుకని కీర్తన గ్రంథంలో మనం 95వ సంకీర్తన 7వ వచనంలో ఒక మాట, రండి నమస్కారం చేసి సాగిలపడతాము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము అని ఉంది. యెహోవా సన్నిధిని మోకరించుదాము అంటే ఆయన్ని ఆరాధించదము అని అన్నమాట. ఈ స్త్రీ కూడా అదే చేసింది, ఆరాధించింది. అయినను అంటే అవమానించబడుతున్నప్పటికీ ఆయన్ని ఆరాధించింది. అందుకనే ఇందాక మన ఉత్తరప్రదేశ్ భాగంలో చదువుకున్న ఒక మాట 50వ సంకీర్తన ఏముంటుందంటే, అక్కడ నేను మీ కొరకు చదువుతున్నాను. 50వ సంకీర్తన దయచేసి చూడండి, 50వ సంకీర్తన చూడండి పిల్లగా. అక్కడ 14వ వచనం చూడండి, స్తుతియాగము, దేవునికి స్తుతియాగము చేయుము అన్నమాట. దేవునికి స్తుతియాగము చేయుము. చివరి వచనంలో చూడండి 50వ సంకీర్తన, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అంటే ఇదే అన్నమాట. ఏమిటి స్తుతియాగం అంటే, అవమానించబడుతున్నప్పటికీ కూడా ఆయన ఆరాధించు. ఇది ప్రాముఖ్యం. ఈ మాట చాలా సత్యం, చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని బిడ్డలారా, నా జీవితంలో, మన జీవితాల్లో కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, ఎంత ఆయన దగ్గరికి పొందామన్నా, సహాయం వస్తామనుకున్నా కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. చాలామంది నిన్ను అవమానిస్తూ ఉంటారు. చాలామంది నీ తోబుట్టువులే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ శ్రేయభిలాషుల చుట్టుపక్కల ఉన్న నీళ్ళు కొన్నిసార్లు నీకు అవమానాలు జరుగుతూ ఉంటాయి. అయినను
మార్చాలైంది. అది స్తుతి ఆత్మ. మీకు తెలుసు అపోస్తలుల కార్యం గ్రంథంలో 16వ అధ్యాయంలో మీరు చూస్తే పౌలు శీలలని బహుభయంకరంగా కొట్టారు, హింసించారు. రక్తాలు వాడుతున్నాయి, ఒంటి నిండా రక్తాలు, గాయాలు, ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చి పుళ్ళు. అయినా ఏం చేశారు వాళ్ళు? నేను ఆ మాట మీ కొరకు నేను చదువుతున్నాను, చూడండి మీరు. అపోస్తలుల కార్యంలో గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, 16:25లో ఈ మాట రాయబడి ఉంది. ఎంత బాగుందండి ఆ మాట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు పిలుచుండిరి. ఇదన్నమాట. హే ఏం దేవుడయ్యా ఈయన, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే మాకు దెబ్బలేంటి, ఈ అవమానాలు ఏంటి మాకు అని చెప్పేసి వారు పారిపోలేదు. అక్కడికి వచ్చి కొట్టి చేసాలలో వేసినప్పటికీ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. అది స్తుతి యాగం అంటే. అది స్తుతి యాగం అంటే. హే ఏం దేవుళ్ళే, ఆయన నమ్ముకున్నప్పటి నుంచి నాకు బాధలే, కష్టాలు తప్పట్లేదు, నాకు ఇంకా ఎక్కువయ్యాయి అని కొంతమంది విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకుంటాం. నీకు వచ్చే దీవులన్నీ దేవుడు నీ కొరకు దాచి వచ్చిన ప్రతి ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. ఆ పని చేస్తే కొంచెం వేచి ఉండు, కొంచెం ఆగు, కొంచెం ఎదురు చూడు, ఇంకొంచెం విశ్వాసంతో ఉండు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆ సమయం వస్తుంది, ఆ సమయం వస్తుంది. వేచి ఉండి అప్పటి వరకు ఎదురు చూస్తాను. విశ్వాసాన్ని కోల్పోతాను, ఆదలో పడ స్తుతి ఆరాధించింది. చివరిది చెప్పి నేను ముగిస్తున్నాను. ఎందుకు ఈ స్త్రీ మరి అన్ని రాలే కానీ ఆశీర్వదింపబడి అక్కడి నుంచి వెళ్ళింది. ఏం కాదు. చివరిది నేను ఏం ముగిస్తున్నాను. 27వ వచనం చూడండి. 27వ వచనం ఏముంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. 26వ వచనంలో చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా యేసయ్య చెప్పాడు అక్కడ ఆమెతో. ఏమన్నాడు? ఏమ్మా, నువ్వు ఇశ్రాయేలు కాదు, యూదులు కాదమ్మా, నువ్వు అన్యుడనివి అని ఆమెని ఎలా సంబోధిస్తున్నాడో చూడండి యేసయ్య. ఏమన్నాడు? ఇదిగోమ్మా, పిల్లలు తినే రొట్టె ముక్కలో కుక్క పిల్లలకు వేయచ్చా అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకి చేయాల్సిన సహాయం మేము నీకు నేను ఎట్ట చేయాలి చెప్పండి, ఎట్ట చేయాలమ్మా అని ఇలాగ చూపిస్తున్నాడు అన్నమాట. ఇలాగా వాళ్ళు పోలుస్తూ ఉన్నాడు. ఎలాగా? ఇశ్రాయేలు పిల్లలేమో మనుషులుగా ఆ కింద పడే ముక్కలో ఏర్పడ్డ చూసిన కుక్క పిల్లలు వాటితో పోలుస్తున్నాడు అన్నమాట. ఏంటది? పిల్లలు తినే రొట్టె ముక్కలు ఎట్టి బాగున్నా ఎంత బాగుందండి ఆ మాట, ఎంత బాగుంది. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన ఆ మాట. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కుక్క పిల్లలకు మీరు కుక్క పిల్లలతో సమానము, అది మంచిది కాదమ్మా, కరెక్ట్ కాదు అంటున్నాడు. అయితే ఆ స్త్రీ ఏమన్నదో చూడండి పిల్లలు. 4వది ఏమన్నది గమనించండి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పారు. అక్కడ ఉందండి అసలు సత్యం, అక్కడ ఉంది అసలు సత్యం. ఆ స్త్రీ దేనితో పోల్చుకుంటుందంటే నిజమేనయ్యా, నువ్వు అన్నది వాస్తవమే, నువ్వు అన్నది కరెక్టే. ఏంటంటే ఆ పిల్లలకు పెట్టే రొట్టె ముక్కలు తింటాయి, కానీ ఆ పిల్లలు తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి రొట్టె ముక్కలు ఉంటాయి కదా, అవి కింద పడతాయి కదా, అవి తినడానికి బల్ల కింద ఉన్నటువంటి కుక్క పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి అవి వాటిని తినడానికి. నిజమేనయ్యా, మేము కూడా కుక్క పిల్లలు లాంటి ఉంటాయి, మేము కుక్క పిల్లలమే, కానీ నీవు మాత్రం సహాయం చేయాల్సింది. ఏం మాట అండి అది, ఏం మాట అండి.
మూడు విషయాలు మొదలు చూశారు. అన్యురాలైన ఆ స్త్రీ ఆశీర్వదింపబడి వెళ్ళడానికి గల కారణం ఒకటి, ఆశతో వచ్చింది. నువ్వు నేను రావాలి ఆశ. రెండవది, దేవుని బిడ్డలారా అంగలార్చాలి, కన్నీళ్లు విడిచి ఆయన పాదాలను పట్టుకొని కన్నీళ్లతో పాదాలు పడగాలి. ఇది రెండవది. మూడవది, ఆరాధించాలి. స్తుతి యాగం అంటే శ్రమల్లో, ఇరుకులో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా అవమానాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఆయన ఆరాధించాలి. ఇది మూడవది. నాలుగవది, మీకు ప్రాస తెలియాలని ఒక మాట నేను గుర్తు చేయబోతున్నాను. దానికి ముందు ఒక వచనం మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఆదికాండంలో మొదటి భాగం మనం చదువుగా విన్నాం. మీకు తెలుసు, అబ్రహాము శారమ్మలకి సంతానం కలగాలి. శారమ్మ తొందరపడి తన దాసి అయిన హాగరును ఆయనకిచ్చి పెళ్లి చేసింది. అప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పుడు అవమానపరుస్తుంది హాగరు శారమ్మ. అందుకని ఆమె మొక్క తెప్పుడు పెట్టింది. శారమ్మ హాగరుని పారిపోయింది. వెళ్ళిపోతే అటు ఇటు తిరుగుతూ ఉంది అరణ్యంలో. అప్పుడు దేవునితో ప్రత్యక్షం, ఏమమ్మా ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఆమె తెలియదా దేవుడికి తెలుసు. కానీ ఆమె అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమైంది నీకు, అసలు ఏమిటి నీ పరిస్థితి అంటే, అట్లా అన్నది, నా యజమానురాలైన శారమ్మ దగ్గర నుండి వచ్చి. అప్పుడు అన్నాడు దేవుడు ఒక మాట. చూడండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఆమె చేతి క్రింద అణిగియుండుమని ఆమెతో చెప్పాను. దాని అర్థం ఏంటంటే, అణిగిమని ఉండు, గర్వపడమాకు. ఆమె చేతి కింద అణిగి ఉండు అని చెప్పి పంపించడం మనం చూస్తాం. ఇది చివరిది ఏంటంటే, అణిగింది ఆ స్త్రీ. ఇక్కడ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట పేతురు రాసిన మంచి మాట నేను మీ కొరకు నేను చదివిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. ఆమెమో శారమ్మ కింద అణిగి ఉండమని దేవుడు చెప్పాడు. ఇక్కడున్న నీవు నేను మనం ఎవరి చేతి కింద ఉండాల్సిన అవసరం లేదు. అయితే మనల్ని బలపరిచే దేవుడు ఆయన చేతి కింద దీన మనస్కులై తగిన కాలంలో మనం హెచ్చించినట్లు ఏం చేయాలి, మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అంటే అణిగి ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పుడైతే ఈ మాట అన్నదో ఆ స్త్రీ, అప్పుడు అన్నాడు యేసయ్య. అది మార్కు సువార్తలో ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మీ కోసం నేను చదువుతున్నాను. చూడబడి 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం గమనించండి. 29వ వచనం చూడండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున ఏ మాట అనిగిందే, అయ్యా నేను కుక్క పిల్లలమే, అయ్యా నేను కుక్క పిల్లలమే, అవును అని అన్నది. చూసారా, దానిని బట్టి, ఆ మాటను ఆమె అనిగిన దాన్ని బట్టి, తగ్గింపు జీవితాన్ని బట్టి ఈ మాట చెప్పినందున వెలుగు దయము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పి ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉంటయో దయము వదిలిపోయి ఉంటయో చూసిన. దేవుడు బిడ్డ, ఇదన్నమాట. ఈ 4 పనులు మనం చేస్తే అన్ని రాళ్ళని ఆశీర్వదించిన దేవుడు ఒక విశ్వాసిని, ప్రభువుని నమ్ముకుని ఉన్న నిన్ను, నీ ప్రార్థన, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ అవసరతలు తీర్చడా చెప్పండి, ఖచ్చితంగా తీర్చున్నాడు. అయితే ఒకటి
మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? 4 పనులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఏమేమిటి? ఆశతో రావాలి, అంగలార్చాలి, ఆరాధించాలి. అవమానాలు వచ్చినప్పటికీ ఏం చేయాలి? ఆరాధించాలి. అది ఇందాక మనం చెప్పుకున్నాం. మనల్ని ఆత్మీయులే బాధపరుస్తారు, అవమానపరుస్తారు, అన్యులే మనల్ని అపహసిస్తారు. అయినా సరే ఏం చేయాలంటే ఆయన ఆరాధిస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరికీ వైదికయ్యా. అవమానాలు ఎన్ని వచ్చినా ఆయన పాదాలు తడపడం, అంగలార్చడం మర్చిపోతాం. అవమానాలు వచ్చినా ఆరాధించు, అవమానాలు వచ్చినా అణిగిమణిపోదు. ఆశతో ఎప్పుడు నీ ఆశను, విశ్వాసాన్ని కోల్పోమాను. ఒక సమయం వస్తుంది, దేవుడిని దీవించుకోవాలి. నీ ఆశను, నీ కన్నీళ్ళతో అంగలార్చడం నాట్యముగా మార్చిపోతున్నాడు. దేవుడు మీ కన్నీళ్లు తుడుచునుగాక ప్రార్థన చేస్తున్నాడు. మహాకరుణ, పరిశుద్ధ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయకుడు, స్తుతుల స్తోత్రం. ఒక అన్యురాలైన స్త్రీ అయ్యా ఎంత ఆశీర్వదింపబడి వెళ్ళింది. ఎంతో బాధలో, అంగలార్పుతో, దుఃఖ సాగరంలో, ఆపత్కాలంలో ఉన్న ఆ స్త్రీ ఎంతో వేదనతో ఎన్ని రాత్రులు భోంచేసి ఉండకపోవచ్చు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండవచ్చు. తన కుమార్తెకు పట్టిన అపవిత్రాత్మ, దురాత్మ, దయ్యమును బట్టి ఎంతో వేదనతో బాధపడుతూ ఉంటే ఆ కుమార్తె కూడా ఎంతో నాయన చితికిన బ్రతుకు. అయితే ఆ స్త్రీ అన్యురాలైనటువంటి ఆశుద్ధికి వెళ్ళి వెళ్ళడానికి గల కారణాలు ఈ వాక్యంలో చూస్తున్నాం. గలిలయ ప్రాంతం నుంచి అయ్యా తూరు సీదోనుల ప్రాంతం 50 మైళ్ళ దూరం ఆ స్త్రీని బాగు చేయడానికి, ఆమె కన్నీళ్లు తుడవడానికి మీరు వెళ్ళారు. ఈ సత్యాన్ని నేను గుర్తెరగక ఎన్నో మార్లు ఉన్నాయి. మీ పాదాల చెందుకు వస్తున్నా, ఆశతో వస్తున్నా, అందరాస్తున్నాం. కానీ అవమానం జరగగానే, ఆలస్యం అవగానే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ మా ఆత్మీయులు మమ్మల్ని అవమానపరుస్తున్నప్పుడు, అన్యులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం దూరంగా. ఇంకా కొంతకాలం ఓపికతో ఉంటే, ఎదురు చూస్తే, ఆశతో ఉంటే, విశ్వాసం కలిగి చెదరిపోకుండా ఆలస్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. ఈ రోజు నుంచి ఇవన్నిటిని భరిస్తాం, ఆశతో ఉంటాం. నా మంగళారుస్తాం, ఆరాధిస్తాం, అణిగిమణిగి ఈ రోజు నుంచి జీవిస్తాం అని ఎంతమంది అయితే బిడ్డలు ఆయన మీ పాద సన్నిధిలో వేడుకొచ్చున్నారు. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని నేను దర్శించి, ఆ స్త్రీ తన కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుతుంటే విడుదల కలిగింది. ఆయుష్ను పెంచాడు.
మనసునైనా లేదు. కనుక నేను కూడా ఆ స్త్రీ వల్లే జీవిస్తాను, సాధించే వరకు విడిచిపెట్టను. యాకోబు మిమ్మల్ని నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను విడిచిపెట్టను నిన్ను అన్నాడు. ఆ పట్టుదలతో ఈ పాదాలు పట్టుకుంటాను, నిన్ను విడిచిపెట్టనాయా, ఏదైనా భరిస్తానని ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నాయో ఈ వాక్యం విని తీర్మానం చేస్తున్నారు. వారి సమస్యలు, వారి కష్టాలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి అవసరతలు ఏ స్నానంలో పెడతారో కలుగును కాక, తీర్చబడను కాక ప్రకటిస్తూ ఉన్నారు. కార్యాలు చేసి మీకు భయపడించుకొని దీవించి మా ప్రియులందరినీ యావత్ సంఘాన్ని చూసి ఆశీర్వదించండి. ఈ మాటలు పెట్టిన ప్రతి ఒక్కరిని దర్శించి మీ ఆత్మతో నింపండి. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలతో మీరు నింపి బహుగా ఆశీర్వదించి దీవించి ఫలింపచేయండి. ఈ మనవులను స్థుతులను ఈ లోకానికి త్వరగా తీవ్రమైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో కానుకలు సేకరించబడుచు ఉంటుండగా సంతోషంతో నిలిచిన వారిని మాట్లాడుతూ కానుకలు సేకరించబడతాయి. Baby
అందరూ లేచి నిలబడుకుంటున్నారా? ఆలోకాల